అలల సవ్వడితో జీవం నిండిన ఒక అందమైన తీరరాజ్యం, దక్షిణ రాజ్యం. ఇక్కడ ప్రజలు ఆనందంగా జీవిస్తారు. పిల్లల నవ్వులతో వీధులన్నీ నిండిపోతాయి. పంటలు పుష్కలంగా పండుతాయి. పండుగల రోజులు గడుస్తాయి. అక్కడ నిత్యం దైవానికి పూజలు జరుగుతూ ఉంటాయి. ఒక మహాద్భుతమైన అలౌకిక రాజభవనం ఈ రాజ్యాన్ని అలరిస్తూ నిలుస్తుంది. ఈ రాజ్యానికి మహారాజు మహేంద్రవర్మ ఆయన జ్ఞానం, దయ, ధైర్యం ఈ మూడు ఆయన గుండెల్లో నిండిన రత్నాలు. ప్రజలకు పితృ సమానుడైన మహేంద్రవర్మ ధర్మంతో రాజ్యాన్ని నడుపుతూ ఎవరికైనా సహాయం కావాలంటే హృదయపూర్వకంగా ముందుకు వచ్చేవాడు. ఆ దక్షిణ రాజ్యంలో రహస్య కిరీటం అనే ఒక శక్తివంతమైన కిరీటం ఉండేది. అది ఎప్పుడూ రాజుగారితో మాటలాడుతూనే ఉండేది. అది మాట్లాడిన ప్రతిసారీ రాజు మహేంద్రవర్మ చాలా భయపడిపోయేవారు. అది చూసిన ప్రజలు, మంత్రులు అందరూ కూడా చాలా భయపడేవారు. అది రాజుగారికి ఏం చెప్తుందో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. ఆ కిరీటం రాజుగారికి ఏదో చెప్తుంది. అందుకే రాజుగారు చాలా భయపడుతున్నారు. ఇలా ఉండగానే దక్షిణ రాజ్యంలో తీవ్రమైన కరువు మొదలైంది. పొలాలు ఎండిపోయాయి. బావులు ఖాళీ అయ్యాయి. ప్రజలు నిండా బాధలో పడిపోయారు. రాజుగారి కొడుకు ఆడుకోవటంలో ఉన్నాడు. కాని రాజు కిరీటం చెప్పే మాటల గురించే ఎక్కువ భయపడుతున్నాడు. రహస్య కిరీటం ఎవరికి వినిపించని మాటలు రాజు చెవిలో చెబుతూనే ఉంది. ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో ప్రజలు బయటికి వచ్చి ధరలు తగ్గించాలని ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. దాంతో రాజ్యమంతా అశాంతి నెలకొంది. అదే రాజ్యంలో కోటకి దూరంగా ఆద్య అనే ఒక తెలివివైన అమ్మాయి ఉండేది. ఎప్పుడూ చాలా చలాకీగా నవ్వుతూ ఉండే తను రాజ్యంలో కరువు గురించి తెలుసుకుని రాజుగారితో కరువు గురించి మాట్లాడటానికి బయలుదేరింది. రాజ్యంలోకి వచ్చి రాజుగారితో మాట్లాడింది. రాజుగారి భయానికి కారణం ఒక మాయ కిరీటం అని తెలుసుకుంది. ఈ కిరీటం మా రాజ్యాన్ని చాలా ఇబ్బంది పెడుతుంది. మా రాజ్యాన్ని ఈ కిరీటం నుండి ఎలా అయినా కాపాడాలి అనుకుంది. దాంతో ఆద్య రాజుగారిని ఒక సామాన్య మనిషిలా మారి రాజ్యం విడిచి రమ్మని అడిగింది. దాంతో మహారాజు తన ఆభరణాలు అన్నీ తీసేసి ఒక సామాన్య మనిషిలా ప్రజలను చూడటానికి కోటలోంచి బయటకు బయలుదేరి ప్రజల మధ్యలో తిరగటం మొదలుపెట్టాడు. అలా తిరగటం తనకి చాలా సంతోషాన్ని ఇచ్చింది. దేవాలయానికి వెళ్లి అక్కడ తన మనసుని లగ్నం చేసి జపం చేశారు. అలా చేయడం ఎంతో ప్రశాంతంగా అనిపించింది రాజుగారికి. అలా మహారాజు ప్రజలతో కలిసి వారితో మాట్లాడి భోజనం చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడు. రాజుగారికి ఎప్పుడు లేనంత ఆనందంగా నిపించింది. తెలియని సంతోషం కలిగింది. అలా కొన్ని రోజులు ప్రజల మధ్యలో గడిపాక రాజుగారు మళ్లీ తన కోటకి తిరిగి వెళ్ళిపోయారు. మరోపక్క ఆద్య ఆ కిరీటాన్ని జాగ్రత్తగా గమనిస్తుంది. ఈ రాజ్యంలో ప్రజలు అస్సలు మంచివాళ్లు కాదు అని ఆద్య కిరీటంతో చెప్పింది. దానికి ఆ కిరీటం, అవును, ఈ రాజ్యంలో ప్రజలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంది. ఈ కిరీటం నేను ఏం చెప్తే అదే చెప్తుంది, ఇంకా భయపెడుతుంది. మహారాజా, ఈ కిరీటం చాలా ప్రమాదకరమైంది. మనం ఏం చెప్తే అదే తిరిగి చెబుతుంది ఈ కిరీటం. దాంతో రాజుగారు ఆ కిరీటాన్ని పరీక్షించాలి అనుకున్నారు. రాజుగారు ఏం చెప్తే అదే ఆ కిరీటం తిరిగి చెప్తుంది. దాంతో రాజుగారికి దక్షిణ రాజ్యానికి శత్రువు ఎవరో కాదు ఈ కిరీటమే అని అర్థమైంది. దాంతో మహారాజు ఆ కిరీటాన్ని శాశ్వతంగా దాచేయాలి అని నిర్ణయించుకున్నారు. రాజ్యంలో పూజారులని పిలిచారు. రహస్య మందిరంలోకి వెళ్లి అక్కడ ఒక పెట్టిలో కిరీటాన్ని పెట్టి తాళం వేశారు. రహస్యగది తలుపులు ఎప్పటికీ తెరుచుకోకుండా మూసేశారు. దక్షిణ రాజ్యం అంతా దీపాలతో అలంకరించారు. ప్రజలంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. మహారాజు మహేంద్రవర్మకి కిరీటం వల్ల వచ్చిన భయం పోయింది. దాంతో కేవలం మంచి మనసు ఉన్న మనుషులే రాజ్యానికి మంత్రులుగా ఉండాలని ఆదేశించారు. ఆద్యాని రాజ్యానికి మహామంత్రిగా నియమించారు. ఎంతో మంది స్త్రీలకు మంత్రివర్గంలో చోటు ఇచ్చారు.
రాజుగారు తీసుకున్న మంచి నిర్ణయాలతో రాజ్యంలో వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి, ధరలు తగ్గాయి. ప్రజలు మళ్ళీ ఆనందంలో మునిగిపోయారు. కాబట్టి పిల్లలు, చెప్పుడు మాటలు వినకూడదు. పక్కవాళ్లు మనల్ని భయపెట్టడానికే చూస్తారు. మనం భయపడకుండా ఉండి మన పని మనం చేసుకుంటే అందరూ ఆనందంగా ఉంటారు. Please like, share and subscribe to Magic Tones Telugu.